ఓకేమ్మా. సో సో నిన్న ఏం చేశారు? నిన్న లెగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్ చూసారు. సో ఈరోజు హ్యామిల్టోనియన్. సో లెగ్రాంజియన్ అండ్ హ్యామిల్టోనియన్ మీకు వచ్చి ఉన్నింది క్లాసికల్ మెకానిక్స్లో. సో లెగ్రాంజియన్ మీన్స్ టీ మైనస్ వి. సో కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ హ్యామిల్టోనియన్ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నిన్న వచ్చి అది చూసారు, క్లాసికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. సో ఈరోజు వచ్చి హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. సో ఫర్ quantization of this classical field theory, we must first go over to Hamiltonian formulation, which is usually developed for systems having countable number of degrees of freedom. సో ఏ సిస్టమ్స్కి అయితే కౌంటబుల్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందో, అంటే ఇన్ఫైనైట్ నెంబర్లో కాకుండా మనం కౌంట్ చేసే విధంగా ఉంటుందో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనకు ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్పెసిఫిక్ క్వాంటిటీస్ ఉన్నాయి మనకు ఒక సిస్టమ్ని డిఫైన్ చేసేందుకు. సో ఒక సిస్టమ్ని డిఫైన్ చేయాలంటే అవన్నీ మనం డిఫైన్ చేయాలి. అవన్నీ డిఫైన్ చేస్తేనే మనకు నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది. సో అవి కౌంటబుల్ నంబర్లో ఉంటే మనము హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ యూస్ చేయొచ్చు అంటున్నారు. సో వీఆర్ హియర్ బై డీలింగ్ విత్ అన్కౌంటబుల్ infinite number of degrees of freedom corresponding to the values of field considered as a function of time at each point or of space. సో మనం ఇక్కడ ముందుగా ఎలా డీల్ చేసాము, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తీసుకున్నాం. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ కరస్పాండింగ్ టు వాల్యూస్ ఆఫ్ ఫీల్డ్. సో ఫీల్డ్ వాల్యూస్ ఎలా ఉంది, యాంప్లిట్యూడ్. సో జై అంటే పర్టికులర్ ఫీల్డ్ యాంప్లిట్యూడ్ వస్తుంది మీకు, జై ఆఫ్ ఆర్ కమా టీ. సో జై అనేది పొజిషన్తో టైంతో మారుతుంది, కన్సిడర్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అట్ ఈచ్ పాయింట్ ఆర్ ఆఫ్ స్పేస్. సో ఇప్పుడు టొమాటో ఫీల్డ్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు ఎగ్జాంపుల్. సో టొమాటో ఫీల్డ్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ ప్లాంట్ ఉంటుంది. సో అక్కడ నంబర్ ఆఫ్ టొమాటోస్ అనేది మారుతుంది మనకు టైంతో పాటు. అంటే ముందు టొమాటోస్ ఉండవు, మళ్ళీ టొమాటోస్ స్టార్ట్ అవుతాయి ప్రొడ్యూస్ అవ్వడం. సో అది ప్లేస్తో పాటు మారుతుంది, టైంతో పాటు మారుతుంది. సో అదేవిధంగా యాంప్లిట్యూడ్ కూడా, ఫీల్డ్ యాంప్లిట్యూడ్ కూడా. సో అక్కడ పార్టికల్, సో ఫీల్డ్ అంటే ఏమి, పార్టికల్స్ క్రియేట్ అవ్వడము, డిస్ట్రాయ్ అవ్వడం. సో ఎలక్ట్రాన్ ఫీల్డ్, ప్రోటాన్ ఫీల్డ్ అని ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫీల్డ్లో ఒక పర్టికులర్ పొజిషన్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ టైంతో పాటు మారుతూ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్స్ మూమెంట్ బట్టి. So therefore we must use some limiting process for the purpose. Let us consider a system at a fixed instant of time, and let the three-dimensional space be divided into small cells of volume, so that the system is now specified by countable degrees of freedom. So fixed at instant of time, and let three-dimensional space be divided into. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాం స్పేస్లో. సో స్పేస్ అంటే చాలా వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో చాలా పార్టికల్స్ వస్తాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, 3-dimensional స్పేస్ టౌ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ సెల్స్ ఆఫ్ వాల్యూమ్. సో ఆ 3-dimensional స్పేస్ని మనము డివైడ్ చేసేయాలి అంటున్నారు, చిన్న చిన్న వాల్యూమ్స్గా. సెల్స్ ఆఫ్ వాల్యూమ్ డెల్టా టో ఐ. సో ఐ ఈజ్ గోస్ టు 1 2 3. సో చిన్న చిన్న సెల్స్ లాగా డివైడ్ చేసేయాలి. అప్పుడు మనకు నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కౌంటబుల్గా వస్తాయి. నౌ స్పెసిఫైడ్ బై కౌంటబుల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎందుకంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ మనకు రెడ్యూస్ అయిపోతాయి. సో దానివల్ల నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ రెడ్యూస్ అయిపోతాయి. సో మనకు హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ యూస్ చేయాలంటే కౌంటబుల్ ఉండాలి పార్టికల్స్. సో కాబట్టి ఇలా తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి, సో QI ఈజ్ ఈక్వల్స్ టు జై I ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. సో మనకు వచ్చి ఉంటుంది, చెప్పాను నిన్ననే డిస్కస్ చేసాం, జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అని లెగ్రాంజియన్ మెకానిక్స్, క్లాసికల్ మెకానిక్స్లో వచ్చి ఉంటుంది. QI ఆర్ ది జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అని. సో ఇక్కడ QI ప్లేస్లో మనకి ఏం వస్తాయంటే జై వస్తాయి. సో అక్కడ ఓన్లీ క్లాసికల్ మెకానిక్స్, ఇక్కడ ఫీల్డ్.
ఫీల్డ్లో మనకు యాంప్లిట్యూడ్సే వస్తాయి, ఆ వేవ్ ఫంక్షన్ ఫామ్లో ఉంటుంది యాంప్లిట్యూడ్స్. సో xi, qi is nothing but xi, giving values of field in each cell which is suitably defined. Then the Lagrangian of the system may be defined as. సో సిస్టమ్ యొక్క లెగ్రాంజియన్ని ఎలా డిఫైన్ చేస్తాం అని. సో giving values of field in each cell which is suitably defined, then the Lagrangian of the system may be defined as. సో ఆ సిస్టమ్ యొక్క లెగ్రాంజియన్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఎల్ బార్ ఆఫ్ ఇది ఫంక్షన్ మా జై ఐ డైవర్జెన్స్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ జై ఆఫ్ ith సెల్ అండ్ జై ఐ డాట్ కమా టీ ఇంటూ డెల్టా టౌ ఐ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏమంత డిఫికల్ట్ కాదు. సో ఇక్కడ ఎల్ అని ఇచ్చారు, లెగ్రాంజియన్ ఆఫ్ ద సిస్టమ్ ఎల్ ఇస్ నథింగ్ బట్ లెగ్రాంజియన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ లెగ్రాంజియన్ డెన్సిటీ మా ఇది వచ్చి మనకు లెగ్రాంజియన్ డెన్సిటీ ఎల్ బార్. ఎల్ అంటే ఓన్లీ లెగ్రాంజియన్, ఎల్ బార్ అంటే లెగ్రాంజియన్ డెన్సిటీ. లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే లెగ్రాంజియన్ ఫార్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో మనకు లెగ్రాంజియన్ ఎంత వస్తూ ఉంది, సో దాన్ని మనము వాల్యూమ్తో మల్టిప్లై చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ ది సెల్. సో అలా మనకు ఎన్ని సెల్స్ ఉన్నాయి, చాలా సెల్స్ వస్తాయి డివైడ్ చేస్తే 1 2 3 some 1000 సెల్స్ ఎన్నో వస్తాయి. సో సమ్మేషన్ యాడింగ్ అన్నిటినీ యాడ్ చేసేస్తే మనకు లెగ్రాంజియన్ వస్తుంది. సో ఇది మొత్తం సిస్టమ్ అనుకోండి. సో 3 డైమెన్షనల్ అనుకోండి, ఇక్కడ 2 డైమెన్షనలే ఉన్నాయి. సో ఇది మొత్తం సిస్టమ్. సో ఈ సిస్టంలో ఒక పర్టికులర్ వాల్యూమ్ తీసుకోవాలి మనం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్. సో ఈ లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే మనకు అమౌంట్ ఆఫ్ లెగ్రాంజియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఉంటుందో దట్ ఈస్ లెగ్రాంజియన్ డెన్సిటీ. ఎల్ ఇంటూ డెల్టా టౌ ఐ అంటే ఆ సెల్ యొక్క వాల్యూమ్ టౌ ఐ. ఫస్ట్ సెల్ అయితే టౌ 1, సెకండ్ సెల్ అయితే టౌ 2. సో అలా ఈ లెగ్రాంజియన్ని ఫర్ యూనిట్ వాల్యూమ్ ఇది, ఆ సెల్కి ఒక వాల్యూమ్ ఉంటుంది. సో దాంతో మల్టిప్లై చేస్తే మనకు లెగ్రాంజియన్ వచ్చేస్తుంది. సో అన్నిటినీ యాడ్ చేస్తే ఓవరాల్ సిస్టమ్కి ఇలా ప్రతిదానికి మనం మల్టిప్లై చేసుకోవాలి. ఎల్ టౌ, ఎల్ ఇంటూ లెగ్రాంజియన్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సెల్ మల్టిప్లై చేసి అన్నిటినీ యాడ్ చేస్తే మనకు టోటల్ సిస్టమ్కి లెగ్రాంజియన్ వచ్చేస్తుంది. సో లెగ్రాంజియన్ ఆఫ్ ద సిస్టమ్. సో ఎల్ ఇంటూ డెల్టా టౌ. సో ఈ ఎల్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఎల్ ఇంటూ డెల్టా టౌ ఐ. సో ఇక్కడ బ్రాకెట్స్లో వీళ్ళు ఏమి ఇచ్చారు, ఈ ఇచ్చిన టర్మ్ ఏమంటే మీనింగ్ ఎల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అని రాస్తాం. ఎఫ్ ఈజ్ ఏ దానికి మీనింగ్ ఏమి, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అదే కదా మీనింగు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఎల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ జై ఐ, ఇది వచ్చి గ్రేడియంట్ ఆఫ్ జై ఐ. సో యాంప్లిట్యూడ్ ఆ పర్టికులర్ పాయింట్లో యాంప్లిట్యూడ్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎక్కువ యాంప్లిట్యూడ్ వస్తుంది, దానివల్ల మనకు ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో అలా డిపెండ్ అవుతుంది లెగ్రాంజియన్ డెన్సిటీ. నెక్స్ట్ గ్రేడియంట్ ఆఫ్ జై. సో ప్లేస్ టు ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే నీకు ఎలా మారుతా ఉంది. సో ఒక పాయింట్ దగ్గర ఏమో నీకు 5 టొమాటోస్ ఉంటాయి, ఇంకో పాయింట్కి వెళ్ళే కొద్దీ 8 టొమాటోస్ ఉన్నాయి అనుకోండి. సో 5 to 8 చేంజ్ అయ్యింది. సో ఎంత చేంజ్ అయ్యింది, 8 - 5, 3 టొమాటోస్ ఎక్స్ట్రాగా వచ్చాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేడియంట్. అంటే యాంప్లిట్యూడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మారుతా ఉంది. అండ్ దిస్ ఈజ్ జై ఐ డాట్. అంటే టైంతో పాటు యాంప్లిట్యూడ్ ఎలా మారుతా ఉంది, టైంతో పాటు టొమాటోస్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. సో అది అండ్ టైం. సో ఈ 4 మీద డిపెండ్ అవుతుంది ఈ లెగ్రాంజియన్ డెన్సిటీ అనేది. సో మీరు కావాలంటే ఇలా కానీ రాసేయచ్చు. సో ఎల్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో సమ్మేషన్ ఎల్ బార్ ఇంటూ డెల్టా టౌ ఐ. సో లెగ్రాంజియన్ డెన్సిటీని వాల్యూమ్తో మల్టిప్లై చేసి ప్రతి సెల్కి అదే విధంగా యాడ్ చేయాలి.
సో అది ఈక్వేషన్కి మీనింగ్. సో ఈ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అవుతా ఉంది, సో అది మెన్షన్ చేసిందే ఈ బ్రాకెట్స్లో. సో అది మా ఈక్వేషన్. సో సింపుల్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, సమ్మేషన్ ఐ ఎల్ఐ బార్ డెల్టా టౌ ఐ. సో వేర్ ఎల్ఐ is the Lagrangian density in the ith cell, the momentum pi conjugate to qi are defined as. సో కాంజుగేట్ మొమెంటా అని మీకు వచ్చి ఉంటుంది మా క్లాసికల్ మెకానిక్స్లో స్టడీ చేసినప్పుడు. సో ఈ ఫార్ములా కానీ వచ్చి ఉంటుంది మీకు, పిఐ ఈజ్గల్స్ టు డో ఎల్ బై డో క్యూఐ డాట్. అంటే మనం లెగ్రాంజియన్ని వెలాసిటీతో కానీ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎంవి వస్తుంది. సో అక్కడ నుంచి వస్తున్నాయి ఫార్ములా. సో పిఐ క్యూఐ అంటే పొజిషన్స్ కదా, జనరలైజ్డ్ కోఆర్డినేట్స్, అండ్ క్యూఐ డాట్ అంటే జనరలైజ్డ్ వెలాసిటీస్. సో డో ఎల్ బై డో క్యూఐ డాట్ చేస్తే మనకు పిఐ వచ్చేస్తుంది. సో వేర్ పిఐ ఈజ్ ద కాంజుగేట్ మొమెంటమ్ ఆఫ్ క్యూఐ. సో అదే విధంగా ఇక్కడ క్యూఐ ప్లస్లో మనకు జై వస్తుంది కాబట్టి క్యూఐ ప్లస్లో జై పెట్టుకుంటాం. సో డో ఎల్ బై డో జై డాట్. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఎల్ ప్లస్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నామ్మా. సో ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆ పర్టికులర్ సెల్కి సో డో ఎల్ఐ బార్ బై డో జై డాట్ డెల్టా టౌ ఐ. సో ఇక్కడ నుంచి వస్తుంది ఆ ఫార్ములా. సో ఎల్ ప్లస్లో. Next, the simplified form of the last step is due to restricted form of Lagrangian density, which involves only xi and not because this would overlap the neighboring cells. So form of Lagrangian which involves, so last లో మనము ఓన్లీ xi కన్సిడర్ చేసుకుంటాము, నాట్ gradient of xi అని చెప్తున్నారు, బికాస్ దిస్ వుడ్ ఓవర్లాప్ ద నైబరింగ్ సెల్స్. సో xi అంటే ఆ పర్టికులర్ సెల్కే వస్తుంది మనకు xi కనుక్కుంటే. డైవర్జెన్స్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ xi అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలి. సో xi అంటే ఆ పర్టికులర్ పాయింట్లో ఎన్ని టొమాటోస్ ఉన్నాయో చెప్తుంది, ఆ పర్టికులర్ ప్లేస్లో, ఆ పర్టికులర్ పాయింట్లో, ఆ స్పేస్లో. నెక్స్ట్ గ్రేడియంట్ ఆఫ్ xi అంటే మనకు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళే కొద్దీ ఎలా మారుతా ఉంది నంబర్, 5 నుంచి 8 మారుతుందా, 5 నుంచి 6 మారుతుందా, లేకపోతే 5 to 4 అలా తగ్గుతా ఉందా అది చెప్తుంది. సో మనము అప్పుడు పక్కన పాయింట్స్ కానీ వెళ్ళాలి. సో అందుకని ఇక్కడ నాట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ xi అండ్ నాట్ గ్రేడియంట్ ఆఫ్ xi అన్నారు, బికాస్ దిస్ వుడ్ ఓవర్లాప్ ద నైబరింగ్ సెల్స్. సో నైబరింగ్ పాయింట్స్కి వెళ్ళాలి కాబట్టి, నైబరింగ్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అది ఇంక్లూడ్ చేయలేదు అంటున్నారు. So taking the analogy from classical mechanics, the Hamiltonian function is defined as. So మీకు వచ్చింటున్నా ఈ ఫార్ములా. సో క్లాసికల్ మెకానిక్స్, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ముందుగానే వచ్చింది. సో హెచ్ ఈజ్గల్స్ టు సమ్మేషన్ పిఐ క్యూఐ డాట్ మైనస్ ఎల్. సో లెగ్రాంజియన్ని మనం హ్యామిల్టోనియన్ని కన్వర్ట్ చేసుకునేందుకు, లేకపోతే లెగ్రాంజియన్ అటువైపు పంపించేసి హ్యామిల్టోనియన్ ఇటువైపు పంపించేస్తే హ్యామిల్టోనియన్ని లెగ్రాంజియన్ ఫామ్లో కన్వర్ట్ చేసేందుకు ఈ ఫార్ములా వస్తుంది మనకు. సో ఇది వచ్చి ఉంటుంది మీకు క్లాసికల్ మెకానిక్స్లో. సో లెట్ us define a conjugate field of xi of x or momentum density by. సో ఇక్కడ కాంజుగేట్ ఫీల్డ్ ఆఫ్ xi or momentum density. సో ఈ విధంగా వస్తుంది మీకు. సో అక్కడ ఎలాగైతే పిఐ ఈజ్గల్స్ టు డో ఎల్ బై డో క్యూఐ డాట్ వచ్చిందో ఇక్కడ కూడా మీకు అలాగే వస్తున్నా. పి ప్లేస్లో పై ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది, డో ఎల్ బై డో జై డాట్, క్యూఐ డాట్ ప్లేస్లో జై డాట్ వచ్చేస్తుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి వచ్చింది అది. సో పి ప్లస్లో పై, క్యూఐ ప్లస్లో జై, అండ్ ఎల్ ప్లస్లో వీళ్ళు డెన్సిటీ పెట్టుకున్నారు, లెగ్రాంజియన్ డెన్సిటీ. సో ఇక్కడ ఫీల్డ్లో మనము లెగ్రాంజియన్ డెన్సిటీ తీసుకుంటాం, క్లాసికల్ మెకానిక్స్లో ఓన్లీ లెగ్రాంజియన్. సో ఫైనల్లీ ఫార్ములా అనేది మీకు ఈ విధంగా వస్తుంది. సో దట్ ఈక్వేషన్ 3 టేక్స్ ద ఫార్మ్. సో ఈక్వేషన్ 3 ఎలా మారుతుంది అంటున్నారు. సో డో ఎల్ బై, సో ఇక్కడ ఈక్వేషన్ 3 ఉంది మా మీకు. సో ఇక్కడ ఈ టర్మ్ డో ఎల్ఐ బార్ బై డో జై డాట్, ఈ టర్మ్. సో ఈ టర్మే కదా ఇక్కడ ఉండేది, డో ఎల్ఐ బార్ బై డో జై డాట్, ఈ టర్మ్. సో దాన్ని మనము పై ఐతో రీప్లేస్ చేసేస్తాం.
సో ఈ ఈక్వేషన్లో పిఐ ఈజ్ ఆల్సో పై ఐ ఇంటూ డెల్టా టౌ ఐ. సో అలా మారిపోతుంది. సో పిఐ క్యాన్ బి రిటర్న్ యాజ్ పై ఐ ఇంటూ డెల్టా టౌ ఐ అండ్ డో ఎల్ఐ బార్ బై డో జై ఐ డాట్ డెల్టా టౌ ఐ. సో యూజింగ్ 1, 2 and 6 equation 4 takes the form. సో 1 to 6 ఈక్వేషన్ 4 అంటే మనకు ఇది మనకు ఈక్వేషన్ 4. సో ఈ ఈక్వేషన్ 4లో మనం పిఐ ప్లేస్లో ఇక్కడ వచ్చింది కదా పై ఐ డెల్టా టౌ ఐ, అది రీప్లేస్ చేసేయాలి. అండ్ క్యూఐ డాట్ ప్లేస్లో జైఐ డాట్ మైనస్ ఎల్ఐ. సో ఇక్కడ కనుక్కున్నాం కదా ఎల్ ఈజ్ గోస్ టు, సో ఇక్కడ నుంచి మనకు ఎల్ఐఏ వస్తుంది ఈ ఒక్క టర్మ్కి. ఎల్ బార్ డెల్టా టౌ ఐ చేస్తే ఎల్ఐ వస్తుంది, అంటే 8th సెల్కి లెగ్రాంజియన్ వస్తుంది. సో ఇలా వచ్చేస్తుందా మనకి. సో సమ్మేషన్ ఎల్ఐ డెల్టా టౌ ఐ. సో ఇక్కడ ఈ ఎల్ ప్లేస్లో మనం ఈ ఫార్ములాతో రీప్లేస్ చేసేస్తే ఈ విధంగా వస్తుందా ఫైనలీ. సో అదే వీళ్ళు సబ్స్టిట్యూషన్ చేయాలి అన్నారు. సో ఇక్కడ మనము పిఐ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం పై ఐ ఇంటూ డెల్టా టౌ ఐ. అండ్ క్యూఐ ప్లేస్లో జైఐ డాట్ అండ్ ఎల్ ప్లేస్లో ఇది. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనలీ మనకు ఈ విధంగా వస్తుంది హ్యామిల్టోనియన్కి ఫామ్. సో పై సమ్మేషన్ ఐ ఈజ్ ఆల్సో పై ఐ జైఐ డాట్ మైనస్ ఎల్ఐ ఇంటూ డెల్టా టౌ ఐ. సో ఫైనలీ ఈ విధంగా మారిపోతుంది. If we consider the cells to be infinitesimal, then delta tau I tends to 0. సో ఒకవేళ సెల్స్ని మనము చిన్నదిగా చేసేస్తే, చాలా చిన్నదిగా, సో ఇక్కడైతే మీకు కాస్త పెద్దవిగానే ఉన్నాయి సెల్స్ అనేవి, ఈ విధంగా ఉంది. సో ఆ సెల్స్ని ఇంకా చిన్నదిగా చేసేస్తే, చాలా చిన్నది పాయింట్ లాగా చాలా ఇన్ఫినైటెసిమల్ లాగా వస్తుంది మనకి. సో అప్పుడు మనకు వాల్యూమ్ చాలా తగ్గిపోతుంది కదా. సో ఇన్ఫినైటెసిమల్, సో ఈ టర్మ్, సో ఇఫ్ వి కన్సిడర్ ద సెల్స్ టు బి ఇన్ఫినైటెసిమల్ దెన్ డెల్టా టౌ ఐ టెన్స్ టు 0. సో ఆ సెల్స్ని చాలా చిన్నదిగా డివైడ్ చేస్తే మనకు నియర్లీ వాల్యూమ్ 0 అయిపోతుంది. సో దట్ ద సెల్ సమ్మేషన్ మే బి రిప్లేస్డ్ బై వాల్యూమ్ ఇంటిగ్రల్. అండ్ ఈక్వేషన్ 7 యూస్ హామిల్టోనియన్ యాస్. సో ఇక్కడ ఈ సమ్మేషన్ని మనం తీసేసి వాల్యూమ్ ఇంటిగ్రల్తో రీప్లేస్ చేసేయచ్చు అంటున్నారు, కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఉన్న సమ్మేషన్ అంటే ఏం చేస్తాము, యాడింగ్ చేస్తాము ప్రతి సెల్లో ఉన్న దాన్ని. సో మనం సెల్స్ని చాలా చిన్నదిగా చేసేస్తే కంటిన్యూస్గా వస్తాయి కాబట్టి ఈ సమ్మేషన్ ఇంటిగ్రేషన్తో రీప్లేస్ చేసేస్తాం. సో రీప్లేస్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది మీకు సమ్మేషన్ తీసేస్తే. వేర్ d tau రిప్రజెంట్స్ వాల్యూమ్ ఎలిమెంట్. సో d tau అంటే మనకి ఇక్కడ వాల్యూమ్ ఎలిమెంట్ నిన్న కానీ చూసారు. సో d tau అంటే dx1 dx2 dx3. సో 3 డైమెన్షనల్ స్పేస్ అయితే dx dy dz అలా మార్చుకోవాలి అని చెప్పాను నిన్ననే. సో h ఈజ్ గోస్ టు h ఆఫ్ d tau. h ఈజ్ గోస్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ h ఆఫ్ d tau. అంటే ఇది వచ్చి హామిల్టోనియన్ డెన్సిటీ, వేర్ ద హామిల్టోనియన్ డెన్సిటీ h ఈస్ డిఫైన్డ్ యాజ్ అని ఉంది. సో ఎల్ని మనము లెగ్రాంజియన్ డెన్సిటీ ఫామ్లో ఎలా అయితే రాసుకున్నామో హామిల్టోనియన్ డెన్సిటీ ఫామ్లో ఈ విధంగా వస్తుంది మనకి. సో హామిల్టోనియన్ డెన్సిటీని వాల్యూమ్తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు హామిల్టోనియన్ వస్తుంది మళ్ళీ. సో హామిల్టోనియన్ డెన్సిటీ అంటే హామిల్టోనియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్. సో వేర్ ద హామిల్టోనియన్ డెన్సిటీ h ఈస్ డిఫైన్డ్ యాజ్. సో ఇక్కడ మీకు 8th ఈక్వేషన్ 9th ఈక్వేషన్ సిమిలర్గా ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ డీటా ఉంది, ఇక్కడ డీటా ఉంది. సో h ప్లేస్లో నీకు పై జై డాట్ మైనస్ ఎల్ ఈ టర్మ్ ఉంది h ప్లేస్లో, హామిల్టోనియన్ ప్లేస్లో. కాబట్టి పై జై డాట్ మైనస్ ఎల్ రీప్లేస్ చేసేసాం. సో లెట్ us now derive classical Hamiltonian equations of motion. So Hamiltonian's equations of motion. సో మీకు హామిల్టోనియన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వచ్చి ఉంటుంది. p డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో హెచ్ బై డో క్యూఐ. సో ఆ ఫామ్, సో అది డిరైవ్ చేయాలి ఇప్పుడు.
The variation of L produced by variation of xi and xi dot can be written as. సో L లో వేరియేషన్స్ xi డాట్ లో వేరియేషన్స్ వల్ల వచ్చే దాన్ని ఎలా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ మీకు హ్యామిల్టోనియన్లో కానీ ఇలాగే వచ్చింటున్నా హ్యామిల్టోనియన్ డిరైవేషన్లో. సో వేరియేషన్ ఇన్ ఎల్ అది ఎలా వస్తుంది మనకు, వేరియేషన్ ఇన్ లెగ్రాంజియన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు జై చేసి డెల్టా జై, ఇక్కడ ఏముందో ఆటమే వస్తుంది ఇక్కడ. సో వేరియేషన్ ఇన్ లెగ్రాంజియన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు జై డాట్, మళ్ళీ డెల్టా జై డాట్ వస్తుంది మీకు. సో ఓవరాల్ వాల్యూమ్ దాన్ని వాల్యూమ్తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసేయాలి, అన్నీ యాడప్ చేసేస్తే. సో ఈ విధంగా వస్తుంది మీకు. ఇది లెగ్రాంజియన్ డెన్సిటీ కాబట్టి కంపల్సరీ వాల్యూమ్ ఉండాలి, అప్పుడే మనకు లెగ్రాంజియన్ వస్తుంది. సో ఈ లెగ్రాంజియన్ డెన్సిటీ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ పర్టికులర్ పాయింట్ యాంప్లిట్యూడ్ మీద. ప్లస్ టైంతో పాటు అది ఎలా మారుతూ ఉంది అది కూడా డిపెండ్ అవుతుంది. టైంతో పాటు పార్టికల్స్ మారిపోతే మనకు ఎనర్జీస్ కానీ మారిపోతాయి. సో దానివల్ల ఈ లెగ్రాంజియన్ డెన్సిటీ కానీ మారిపోతుంది. సో ఫైనలీ ఈ ఫామ్లో వస్తుంది మీకు వేరియేషన్ ఇన్ ఎల్ అంటే. సో బై యూజింగ్ d by dt of dou L by dou xi dot minus dou L by dou xi equals to 0 and equation 5 we have. సో ఈ ఈక్వేషన్ నిన్న డిరైవ్ చేసాం ఫైనలీ. సో ఇదే కదా లెగ్రాంజియన్ మెకానిక్స్లో మీకు వచ్చింది, d by dt of dou L by dou qk dot minus dou L by dou qk equals to 0, dou L by dou qk dot. సో ఎల్ ప్లేస్లో మనకు లెగ్రాంజియన్ డెన్సిటీ వచ్చేసింది అండ్ క్యూ ప్లేస్లో జై వచ్చేసింది, యాంప్లిట్యూడ్ ఫీల్డ్ యాంప్లిట్యూడ్ వచ్చేసింది. సో ఇది ఫీల్డ్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఫీల్డ్స్ వస్తాయమ్మా మీకు. సో బై యూజింగ్ డో బై డో టీ డో ఎల్ బై డో జై డాట్ మైనస్ డో ఎల్ బై డో జై ఈక్వల్స్ టు 0. సో అది ఆ ఈక్వేషన్ అని చెప్పాం కదా, సో అక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డో ఎల్ బై డో జై డాట్ అంటే మనకు పై వచ్చేసింది. సో డో ఎల్ బై డో జై, ఇక్కడ డో ఎల్ బై డో జై డాట్ ఉంది మనకి ఇక్కడ కానీ. సో ఇక్కడ చూస్తే మీరు డో ఎల్ బై డో జై డాట్ ఇక్కడ ఉంది మా. సో ఈ డో ఎల్ బై డో జై డాట్ని మనము దేంతో రీప్లేస్ చేసేయాలంటే పైతో. సో అక్కడ ఈక్వేషన్ ఉంది, 5th ఈక్వేషన్. సో పైతో రీప్లేస్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, డో పై బై డో టీ వస్తుంది, అంటే పై డాట్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎల్ బై డో జై వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డో ఎల్ బై డో జై డాట్ని పైతో రీప్లేస్ చేసేయాలి. సో 5th ఈక్వేషన్లో వచ్చింది మనకి. సో పైతో రీప్లేస్ చేసేసి డో బై డో టీ, డో పై బై డో టీ వస్తుంది. సో డో పై బై డో టీ ఈజ్ నథింగ్ బట్ పై డాట్. సో పై డాట్ ఈజ్ ఈక్వల్స్ దీన్ని అటువైపు పంపించేస్తే డో ఎల్ బై డో జై. సో ఈ విధంగా వస్తుంది. సో ఈక్వేషన్ 11 బికమ్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ 11 ఈ ఫామ్ ఏ ఫామ్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో మనం ఇక్కడ ఈక్వేషన్ 11 ఉంది. సో డో ఎల్ బై డో జై డాట్ని మనం పైతో రీప్లేస్ చేసేయాలి. డో ఎల్ బై డో జైని పై డాట్తో రీప్లేస్ చేసేస్తే మనకు ఈక్వేషన్ 11 వచ్చి ఈ విధంగా మారిపోతుందా. సో ఇలా మారుతుంది. సో డెల్టా ఎల్ ఈజ్ గోస్ టు పై డాట్ డెల్టా జై, సారీ ఇంటిగ్రేషన్ ఆఫ్ పై డాట్ డెల్టా జై ప్లస్ పై డెల్టా జై డాట్ డీటా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, సో ఈ పై డాట్ డెల్టా జై ఉంది కదా దీన్ని అలాగే పెట్టుకోవాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ ఫామ్లో రాసుకోవచ్చు. సో ఈ పై డాట్ డెల్టా జై ఇవి అలాగే పెట్టేసుకోవాలి. సో ఈ పై డెల్టా జై డాట్ని ఈ విధంగా రాస్తాం. సో ఎందుకు అలా రాస్తామంటే ఇక్కడ ఎలా ఉంది చూడండి, మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి ఆ ఫామ్లో ఉంది, VDU ప్లస్ UDV ఆ ఫామ్లో వస్తుంది మా, VDU ప్లస్ UDV. సో పై డెల్టా జై డాట్ వస్తుంది, మళ్ళీ జై డాట్ డెల్టా పై వస్తుంది.
కానీ మనకు ఆ జై డాట్ డెల్టా పై ఇక్కడ లేదు. సో దాన్ని ఒమిట్ చేసేందుకు ఈ మైనస్ జై డాట్ డెల్టా పై. సో మనకు కావాల్సింది ఓన్లీ పై డెల్టా జై డాట్ డిఫరెన్షియేషన్ చేస్తే, కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది మీకు. నెక్స్ట్ దిస్ ఈస్ నథింగ్ బట్ డెల్టా ఎల్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేశారంటే ఈ ఇంటిగ్రేషన్ని సపరేట్ చేసేస్తారు మా. సో ఈ ఇంటిగ్రేషన్ పై డాట్ డెల్టా జై మైనస్ జై డాట్ డెల్టా పై. సో ఇది సపరేట్ చేసేయాలి. సో ఇది అలాగే వచ్చేస్తుంది. సో ఈ పి ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకు పీక్యూ డాట్ ఆ ఫామ్లో ఉంది. సమ్మేషన్ పీక్యూ డాట్ ఆ ఫామ్లో ఉంది. సో దాన్నే మనము హెచ్ ప్లస్ ఎల్ ఆ ఫామ్లో రాసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఈ ఫామ్లో ఉంది కదా, సో ఇక్కడ పై వస్తుంది మీకు, ఇక్కడ జై డాట్ వస్తుంది, ఇక్కడ ఎల్, ఇక్కడ హెచ్. సో సమ్మేషన్ పిఐక్యూఐ డాట్ ఆ ఫామ్లో ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ప్లస్ ఎల్. సో ఇక్కడ మనకు హెచ్ ప్లస్ ఎల్ వస్తుంది, కానీ డెల్టా కానీ ఉంది కాబట్టి డెల్టా హెచ్ ప్లస్ డెల్టా ఎల్ ఆ ఫామ్లో వస్తుందా. సో ఈ ఫామ్లో ఉంది అది, డెల్టా హెచ్ బార్ ఈజ్ డెల్టా హెచ్ జై డాట్ మైనస్ డెల్టా ఎల్. సో ఆ ఫామ్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా మారిపోతుంది ఈ ఫార్ములా అనేది నెక్స్ట్ స్టెప్లో. సో అండ్ విత్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేస్తాం కాబట్టి మనకు హెచ్ వస్తుంది, హ్యామిల్టోనియన్, లెగ్రాంజియన్. సిమిలర్లీ ద వేరియేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ హెచ్ బై ద కరస్పాండింగ్ వేరియేషన్స్ ఆఫ్ జై అండ్ పై క్యాన్ బి రిటర్న్ యాజ్. సో variation produced in H by the corresponding variations of xi and H can be written as. So H లో ఎటువంటి వేరియేషన్స్ వస్తాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డో బార్ హెచ్ డో బార్ జై డెల్టా జై ప్లస్ డో బార్ హెచ్ అండ్ డో బార్ పై ఇంటూ డెల్టా పై హోల్ డి టౌ. సో హెచ్ అనేది మనకు జై మీద డిపెండ్ అవుతుంది, మళ్ళీ పై మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి డో హెచ్ బై డో జై. సో హెచ్ అనేది జైతో ఎలా మారుతా ఉంది విత్ రెస్పెక్ట్ టు, సో జై ఇంత చేంజ్ అయితే హెచ్ ఎంత చేంజ్ అవుతుంది, అండ్ దట్ ఈస్ హెచ్ బార్, దట్ ఈస్ హ్యామిల్టోనియన్ డెన్సిటీ. అండ్ పై చేంజ్ అవుతా ఉంటే హ్యామిల్టోనియన్ డెన్సిటీ ఎలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ టర్మ్ ఉందో ఆ టర్మే రిపీట్ అవుతుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 12 వీ హ్యావ్. సో ఈ ఈక్వేషన్ 12 నుంచి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెల్టా ఎల్, ఇక్కడ డెల్టా ఎల్ ఉంది మా. సో ఈ డెల్టా ఎల్ రెండు క్యాన్సల్ అయిపోతాయి. సో డెల్టా హెచ్ మిగులుతుంది. సో ఈ టర్మ్ని అటువైపు పంపించేయాలి, ప్లస్గా ఉన్న ఈ టర్మ్ని అటువైపు పంపించేస్తే మైనస్ అయిపోతుంది. సో ఈ ఫామ్లో వస్తుంది మా మీకు మైనస్ పై డాట్. సో అటువైపు పంపించేస్తే సో డెల్టా ఎల్ క్యాన్సల్ అయిపోయి. సో కంపేరింగ్ 13 and 14 వి గెట్. సో 13ని 14ని కంపేర్ చేయాలి అంటున్నారు. సో డెల్టా హెచ్ అండ్ డెల్టా హెచ్ బై డో జై. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, డీటా ఉంది. సో ఇక్కడ డెల్టా జై ఉంది, ఇక్కడ కూడా డెల్టా జై ఉంది. మనము కంపేర్ చేయాలి మా కోఎఫిషియన్స్ని. సో ఇక్కడ డెల్టా జై. సో దీని కోఎఫిషియంట్ ఏముంది మనకి ఇక్కడ మైనస్ పై డాట్ ఉంది. సో డో హెచ్ బార్ బై డో జై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పై డాట్. సో ఇక్కడ నుంచి వస్తుంది మాది డెల్టా జై కోఎఫిషియంట్ ఇది, ఇక్కడ డెల్టా జై కోఎఫిషియంట్ మైనస్ పై డాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెల్టా పై కోఎఫిషియంట్ డో హెచ్ బై డో పై. డెల్టా పై కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జై డాట్ వస్తుంది. సో వీటి కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్. సో ఈ విధంగా వస్తుంది ఫైనల్గా మీకు కంపారిజన్ చేస్తే. సో నెక్స్ట్ నౌ టు ఫైండ్ ది హ్యామిల్టోనియన్ ఈక్వేషన్ ఫర్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫంక్షన్, we express f as a volume integral of the corresponding functional integral f, which for simplicity we assume not depend explicitly on time. So
Now to find Hamiltonian equation rate of change, express. So Hamiltonian equation ని ఫైండ్ అవుట్ చేసేందుకు నెక్స్ట్ as a function of time rate of function we express f as a volume integral of corresponding functional density. సో ఈ ఫంక్షన్నే మనము వాల్యూమ్ ఇంటిగ్రల్గా రిప్రజెంట్ చేయొచ్చు అంటున్నారు. సో అదే కదా ఇంతవరకు చేసింది. ఎల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసాము, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ లెగ్రాంజియన్ డెన్సిటీ. సో హ్యామిల్టోనియన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ హ్యామిల్టోనియన్ డెన్సిటీ అంటే ఇంటిగ్రల్ యూస్ చేయకపోయినా సమ్మేషన్ యూస్ చేసి వాల్యూమ్తో మల్టిప్లై చేసి ఈ విధంగా చేసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ మనము దాన్ని కంటిన్యూస్ ఫామ్లో ఉంటే ఇంటిగ్రేషనే కదా వస్తుంది. సో అదే ఫామ్లో ఎఫ్ని కూడా మనం అలాగే రిప్రజెంట్ చేస్తే అని చెప్తున్నారు. సో df by dt అండ్ ఈజ్ రిటర్న్ యాజ్ డో ఎఫ్ బై డో టీ ప్లస్. సో ఎఫ్ వచ్చి టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుంది, సో దాన్నే మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో సపరేట్గా టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుంది, ఓన్లీ టైంతో పాటు. సో టైంతో పాటు మనకు యాంప్లిట్యూడ్ అనేది మారుతుంది కదా. యాంప్లిట్యూడ్ అనేది మనకు ఆ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్ టైంతో పాటు మారుతుంది. అండ్ ఆ ఫీల్డ్ యొక్క మొమెంటం, కాంజుగేట్ మొమెంటం అది కానీ మారుతుంది టైంతో పాటు. సో జై డాట్ పై డాట్ ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమి, ఎఫ్ అనే ఫంక్షన్ టైంతో ఎలా వేరీ అవుతుంది, సో అది మనకు కావాల్సింది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది డో ఎఫ్ బై డో టీ ప్లస్ ఇక్కడ డో ఎఫ్ బార్ బై డో జై డాట్. అంటే జై వచ్చి యాంప్లిట్యూడ్ ఎలా మారుతుంది టైంతో పాటు, మొమెంటం ఎలా మారుతుంది. సో ఇక్కడ జై డాట్ ఉంటే ఇక్కడ జై ఉంటుంది, ఇక్కడ పై డాట్ ఉంటే ఇక్కడ పై ఉంటుంది. సో ఓవరాల్ విత్ రెస్పెక్ట్ టు డీటౌ ఇంటిగ్రేషన్ చేస్తే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే జై డాట్ ప్లేస్లో మీకు ఇది ఆల్రెడీ ఇది వచ్చింది డో హెచ్ బై డో పై, సో అది రీప్లేస్ చేసేస్తారు మా. అండ్ పై డాట్ ప్లేస్లో మైనస్ డో హెచ్ బై డో జై, పై డాట్ ప్లేస్లో దిస్ ఈస్ పై డాట్. ఈ పై డాట్ ప్లేస్లో మీకు మైనస్ డో హెచ్ బై డో జై వచ్చింది. సో డీటౌ, సో ఓవరాల్ డీటౌ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫైనల్ ఈక్వేషన్. సో డో ఎఫ్ బై డో టీ ప్లస్, సో ఇది డో ఎఫ్ బై డో టీ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, డో ఎఫ్ బై దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ బ్రాకెట్స్. This equation defines the Poisson bracket expression for two functions of field variables. So Poisson brackets అని మీకు ఆల్రెడీ వచ్చి ఉంటున్నా. సో Poisson bracket of fg with respect to qp, ఇది మీకు లెగ్రాంజియన్ క్లాసికల్ మెకానిక్స్లో వచ్చి ఉంటుంది ఇది. సో డో ఎఫ్ బై డో క్యూ డో జీ బై డో పి మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ డో ఎఫ్ బై డో పి డో జీ బై డో క్యూ ఈ విధంగా వస్తుందా మీకు ఫార్ములా అనేది. సో ఇది పాయిజన్ బ్రాకెట్కి ఫార్ములా. సో ఇక్కడ ఎఫ్ ప్లేస్లో మీకు ఎఫ్ బార్ ఉంది, జీ ప్లేస్లో హెచ్ బార్ ఉంది. సో ఫంక్షనల్ డెన్సిటీ ఎఫ్ అంటే అండ్ హ్యామిల్టోనియన్ డెన్సిటీ. అండ్ ఇక్కడ క్యూ ప్లేస్లో మీకు జై ఉంది, పి ప్లేస్లో పై ఉంది. సో సిమిలర్గా ఉంది ఈక్వేషన్స్. సో దీన్నే మనము ఈ విధంగా రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ విత్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డీటౌ. సో ఫైనలీ ఈ విధంగా వస్తుంది ఈ ఈక్వేషన్. సో దిస్ ఈక్వేషన్ డిఫైన్స్ ద పాయిజన్ బ్రాకెట్ ఎక్స్ప్రెషన్ ఫర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ ఫీల్డ్ వేరియబుల్స్. సో దిస్ equation defines the Poisson bracket expression for two functions of field variables. So if H represents the total energy of the field, up to now we have considered field described by a single real amplitude. But if the field has more than one component, సో ఇంతవరకు మనము ఒకే ఒక ఫీల్డ్ కాంపోనెంట్ గురించి స్టడీ చేస్తూ ఉన్నాం జై అనేదాన్ని. సో ఆ ఫీల్డ్కి చాలా కాంపోనెంట్స్ కనుక ఉంటాయి, జై 1 జై 2 జై 3, దెన్ ద లెగ్రాంజియన్ డెన్సిటీ హ్యాస్ అ ఫార్మ్. అప్పుడు జై 1 మీద కూడా డిపెండ్ అవుతుంది, జై 2 మీద డిపెండ్ అవుతుంది, ప్లస్ గ్రేడియంట్ ఆఫ్ జై 1 గ్రేడియంట్ ఆఫ్ జై 2 అండ్
differentiation of xi1 dot xi1 dot xi2 dot with respect to time. సో ఇక్కడ ఇంతవరకు మనం కన్సిడర్ చేసింది ఓన్లీ సింగిల్ యాంప్లిట్యూడ్కి, సింగిల్ రియల్ యాంప్లిట్యూడ్కి. సో ఒకవేళ కాంపనెంట్స్ ఉంటే, ఒక యాంప్లిట్యూడే కాకుండా చాలా యాంప్లిట్యూడ్స్ ఉంటాయి ఒకవేళ మనకి, సో ఈ విధంగా వస్తుంది మనకి లెగ్రాంజియన్ అనేది. సో if now each of the component is varied independently, then for each of xi alpha thus we have. సో ఒకవేళ ప్రతి కాంపోనెంట్ మనం ఇండిపెండెంట్గా వేరీ చేస్తే, సో ప్రతి కాంపోనెంట్ xi1 ఆల్ఫాని ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తే, సో ఇప్పుడు మీకు కూడా వచ్చింటుంది కదమ్మా, d/dt ఆఫ్ ∂L/∂qk డాట్ మైనస్ ∂L/∂qk ఈక్వల్స్ టు 0. సో qk అంటే ఏమక్కడ ఏదో ఒక జనరలైజ్డ్ కోఆర్డినేట్ అని. సో మనకు చాలా ఉంటాయి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్, q1 q2 q3 అండ్ సో ఆన్. సో దాంట్లో ఏదో ఒక సింపుల్ ఒక కోఆర్డినేట్ తీసుకుంటాం. సో అదే విధంగా ఇక్కడ మనము xi ఆల్ఫా అనే కోఆర్డినేట్ని తీసుకుంటున్నాం ఇక్కడ. సో ∂L/∂xi ఆల్ఫా మైనస్ సమ్మేషన్ k ఈక్వల్స్ టు 1 to 3 ∂by∂xk అండ్ ∂L/∂xi ఆల్ఫా బై ∂xk మైనస్ ∂by∂t ∂L/∂xi డాట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0. సో ఈ ఫార్ములా వస్తుందా మీకు, అంటే హ్యామిల్టోనియన్ లెగ్రాంజియన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు xi డాట్ ఎలా మారుతా ఉంది యాంప్లిట్యూడ్ టైంతో మారితే, అండ్ హ్యామిల్టోనియన్లో ఎలా చేంజ్ అవుతుంది ఎప్పుడు గ్రేడియంట్ మారుతూ ఉంటే, సో అది యాంప్లిట్యూడ్ మారుతూ ఉంటాయి. సో ఫైనలీ ఈ ఈ ఈక్వేషనే మీకు అక్కడ క్యాలిక్యులేషన్స్లో కానీ వచ్చింది ముందు. సో అండ్ ద మొమెంటమ్ డెన్సిటీ అండ్ ద హ్యామిల్టోనియన్ డెన్సిటీ ఆర్ గివెన్ బై. సో మొమెంటమ్ డెన్సిటీకి హ్యామిల్టోనియన్ డెన్సిటీకి ఫార్ములాస్ చెప్తున్నారు. సో పై ఆల్ఫా ఈజ్ గోస్ టు ∂L బార్ బై ∂xi ఆల్ఫా. సో p ఈజ్ గోస్ టు ∂L/∂q, మీకు ఆ విధంగా వచ్చి ఉంటుంది. p ఈజ్ గోస్ టు ∂L/∂q డాట్ రాస్తుంది ఇక్కడ, ∂L/∂v ఆఫ్ mv². సో ఈ విధంగా వస్తుంది మా పై ఆల్ఫా ఈజ్ గోస్ టు ∂L/∂xi ఆల్ఫా డాట్. సో పై అంటే మీకు అలానే రావాలి. అండ్ హెచ్ ఈజ్ గోస్ టు p xi డాట్ మైనస్ ఎల్. సో పై xi డాట్, సో కాబట్టి xi డాటే మనకు రావాల్సింది. సో పై ఇంటూ xi డాట్ చేస్తే మనకు హ్యామిల్టోనియన్ లేకపోతే లెగ్రాంజియన్ వస్తుంది. సో హెచ్ ఈజ్ గోస్ టు సమ్మేషన్ ఆల్ఫా pq డాట్ మైనస్ ఎల్. ఎలాగైతే సమ్మేషన్ pq డాట్ మైనస్ ఎల్ ఉంటుందో మనకు క్లాసికల్ మెకానిక్స్లో, ఇక్కడ హెచ్ ఈజ్ గోస్ టు p ప్లేస్లో పై అండ్ q ప్లేస్లో xi అనే యాంప్లిట్యూడ్, ఫీల్డ్ యాంప్లిట్యూడ్ మైనస్ ఎల్. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫీల్డ్స్ విత్ మోర్ దాన్ వన్ కాంపోనెంట్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ డిస్క్రైబ్డ్ బై 4 పొటెన్షియల్. సో ఫీల్డ్స్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ కాంపోనెంట్కి ఎగ్జాంపుల్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటున్నారు. సో A1 A2 A3 into 5 అంటే ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో కాంపోనెంట్స్ ఉంటాయి ప్లస్ టైంతో పాటు కానీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఉంటుంది కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏమి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ప్లస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. A1 A2 A3 వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిలేటెడ్, 5 వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆర్ ఏ సింపుల్ కాంప్లెక్స్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఈజ్. సో కాంప్లెక్స్ ఫీల్డ్ని రియల్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే xi ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 xi1 ప్లస్ i xi2. సో xi1 అంటే మనకు రియల్ ఫార్మ్స్, xi2 కానీ. సో కాంప్లెక్స్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఫార్మ్ ప్లస్ కాంప్లెక్స్ ఇమాజినరీ పార్ట్. సో xi1/√2 రియల్ పార్ట్, xi2/√2 ఇమాజినరీ పార్ట్. సో xi స్టార్ ఇదేమో xi స్టార్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే దీన్ని, సో ప్లస్ ఐ ప్లేస్లో మైనస్ ఐ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది ఒకవేళ ఫీల్డ్ కాంప్లెక్స్ ఫామ్లో ఉంటే. సో ద లెగ్రాంజియన్ ఎల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఇన్ ద సెల్ అండర్ కన్సిడరేషన్, దట్ ఈస్ ఆన్ వాల్యూస్ ఆఫ్ xi a and a derivative evaluated at given specific point. Therefore we refer L as the local Lagrangian.
సో లెగ్రాంజియన్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఇన్ ద సెల్ అండర్ కన్సిడరేషన్. సో లెగ్రాంజియన్ డెన్సిటీ వీళ్ళు ఏమంటున్నారంటే ఆ పర్టికులర్ సెల్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం మొత్తం క్యూబ్ని డివైడ్ చేసేసాం. సో ఇప్పుడు రూబిక్స్ క్యూబే తీసుకోండి. ఆ క్యూబ్లో చాలా చిన్న క్యూబ్స్ ఉంటాయి. ఒక్కో క్యూబ్కి ఒక్కో కలర్ ఉంటుంది. సో ఆ క్యూబ్ పొజిషన్ బట్టి ఉంటుంది. ఒక్కో క్యూబ్ నుంచి ఇంకో క్యూబ్కి కలర్ అనేది మారుతూ వస్తుంది. సో ఆ పర్టికులర్ క్యూబ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది ఇక్కడ కూడా మనకు లెగ్రాంజియన్ డెన్సిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఇన్ ద సెల్ అండర్ కన్సిడరేషన్. మనం ఏ సెల్ అయితే కన్సిడరేషన్లో చేసుకుంటున్నామో, ఏ ఫస్ట్ సెల్లా, సెకండ్ సెల్లా, థర్డ్ సెల్లా డివైడ్ చేసేసాక, సో ఆ సెల్ మీద డిపెండ్ అవుతుంది మా లెగ్రాంజియన్ డెన్సిటీ వాల్యూ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ZA అండ్ ద డిరైవేటివ్ ఎవాల్యుయేటెడ్ అట్ గివెన్ స్పెసిఫిక్ పాయింట్. సో ఆ పాయింట్లో ఆ పర్టికులర్ సెల్లో ఆ పర్టికులర్ పాయింట్లో డిరైవేటివ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది లెగ్రాంజియన్ డెన్సిటీ అనేది. దేర్ఫోర్ వి రిఫర్ ఎల్ హ్యాస్ ది లోకల్ లెగ్రాంజియన్. సో లోకల్ అంటే ఏమి, అక్కడ ఉండే ఆ సెల్కి, ఆ పర్టికులర్ సెల్కి రిలేటెడ్గా ఉంటుంది ఆ డెన్సిటీ అనేది. సో ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది ఆ సెల్ లొకేషన్ బట్టి ఉంటుంది మనకు అక్కడ ఉండే వాల్యూస్ అన్నీ. సో ఆ సెల్ లొకేషన్ బేసిస్ మీద మనకు వాల్యూస్ అనేది మారుతాయి. పెద్ద సెల్ని, ఒక పెద్ద క్యూబ్ని అలా డివైడ్ చేసేస్తే. సో రూబిక్స్ క్యూబ్లో కూడా అంతే కదా, చిన్న చిన్న క్యూబ్స్ వస్తాయి. మళ్ళీ ఆ క్యూబ్స్లో కలర్స్ వచ్చి దాని పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది ఆ లోకల్, ఆ పర్టికులర్ ప్లేస్లో, ఆ పర్టికులర్ క్యూబ్ దగ్గర. సో ఇక్కడ కూడా లెగ్రాంజియన్ అనేది ఆ పర్టికులర్ సెల్లో ఎలా ఉందో సరౌండింగ్స్ దాని మీద డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్, అందుకే ఇక్కడ దీన్ని లోకల్ లెగ్రాంజియన్ అంటాం. సో అది మా కాన్సెప్ట్.